కాసాని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న 49వ జూనియర్ జాతీయ కబడ్డీ పోటీలు, బాలురు బాలికల జాతీయ పోటీలు ఈ చక్కటి క్రీడా ప్రాంగణం కబడ్డీ అకాడమీ స్వర్గీయ కాసాని కృష్ణ ముదిరాజ్ గారు మరియు స్వర్గీయ జనార్దన్ సింగ్ గెహ్లోట్ గారి కబడ్డీ అకాడమీలో ఎంతో చక్కగా సుమారు 29 బాలురు 29 బాలికల జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని మాతృమూర్తి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాసాని కృష్ణ ముదిరాజ్ గారి తల్లిగారైన కాసాని కౌసల్య గారి జ్ఞాపకార్థం ఈ పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహింపబడుతున్నాయి. అమ్యూచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా తమ అమూల్య సేవలు అందించి నేడు తమ ప్రాంగణంలోనే ఈ చక్కటి జూనియర్ క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు ప్రకాశింపజేయాలని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న అన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు తమ అమూల్యమైన వాక్కులు ఇప్పుడు మీ ముందు వినిపిస్తారు. మీడియా మిత్రునికి నమస్కారం. ఈరోజు నిన్న నుండి అనగా 1st నుండి 4th వరకు 49th నేషనల్స్ జూనియర్ నేషనల్ బాలబాలికల యొక్క ఈ టోర్నమెంట్ జరుగుతుంది బాచ్పల్లి గ్రామంలో. దాదాపు 30 రాష్ట్రాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 60 టీంల వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క టీంలో చాలా చక్కగా వాళ్ళ నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. ఎటు చూసినా సీనియర్స్ని తీసుకోకుండా ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ కానీ వాళ్ళు చక్కగా చేస్తున్నటువంటి గేమ్స్కు కళాకారులతో పాటు ఆడియన్స్తో పాటు ఇక్కడ వచ్చినటువంటి కోచెస్ కానీ అదేవిధంగా ప్లేయర్స్ కానీ బాలబాలికలకు కానీ చాలా చక్కటి మరి భోజన సదుపాయాలతో పాటు వాళ్ళ అకామిడేషన్ అన్నీ కూడా 24 hours వాళ్ళ నిగరానిలో చక్కగా ఈ క్రీడలు నడుస్తున్నాయి. రాబోయే 2 రోజులు ఉన్నాయి, ఇంకా 3 రోజులు. 4 నాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇట్లా రావడం జరుగుతుంది. రోజు కూడా ఒక విఐపి ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో ఇక్కడ స్పోర్ట్స్ స్పిరిట్ అనేది పిల్లలకు మనతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందరు కూడా ఇంప్రెషన్గా ఉండేటట్టుగా, ఎందుకంటే జూనియర్స్ కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రో కబడ్డీలాగా నడుస్తుంది, మాకు కూడా చక్కటి అవకాశం రావాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి మా అమ్మగారైన కాసాని కౌశల్య గారి యొక్క మెమరీలో చేయడం జరుగుతుంది, ఆయన జ్ఞాపకార్థం. దీనికి కూడా పెద్ద ఎత్తున అందరు కూడా సహకరిస్తూ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు కూడా మేము ఎంత చెప్పినా మీ ద్వారా ప్రజలకు ఎక్కువ చేరాలనేది మా యొక్క ఆకాంక్ష. దాన్ని కూడా తప్పకుండా మేము నెరవేరుస్తామని కోరుతూ, ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పటి నుండే నేను కబడ్డీ ప్లేయర్ను, బెస్ట్ క్యాచర్ను కనుక స్కూల్ అప్పటి నుండే కబడ్డీ మీద మక్కువ ఎక్కువ. కాకపోతే అంచెలంచెలుగా నేను ఇక్కడ తెలంగాణ కబడ్డీ కాకుండా అమ్యూచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ట్రెజరర్ ప్రెసిడెంట్ చేసిన, అన్ని రాష్ట్రాలు దేశాలు తిరిగే అవకాశం వచ్చింది. కనుక మన ప్రాంతంలో మన ఊర్లో కూడా ఎందుకు చేయొద్దనే తపనతో ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025లో ఇక్కడ స్టేడియం, కబడ్డీ స్టేడియం నిర్మించబోతున్నాం. 2025 రోజు అదే March 31 రోజు ఇక్కడ ఇనాగరేషన్ కూడా చేస్తాం. కనుక కబడ్డీని వాళ్ళు ఆడడానికి కానీ పిల్లలకు సౌకర్యం ఉంటే ఇక్కడేంటంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అన్ని కాలేజెస్ ఎడ్యుకేషన్ హబ్ ఇది. కనుక ఇక్కడ స్టేడియం ఉంటే పిల్లలు కూడా ఆడడానికి సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండి
మళ్ళీ స్కూల్స్కి పోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఇక్కడ అది ఒక స్టేడియం కట్టాలని తప్పదు. కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఇక్కడ మన బాచుపల్లి కాసాని కృష్ణ గారు, జనార్దన్ సింగ్ గేలాట్ కబడ్డీ అకాడమీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా మనకి బాయ్స్ నేషనల్సే కానీ గర్ల్స్ నేషనల్సే కానీ జరుగుతాయి, కానీ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ నేషనల్స్ జరగాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. 30 టీమ్స్ గర్ల్స్ నుండి, 30 టీమ్స్ బాయ్స్ నుంచి, వేరియస్ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా. అందులో సాయి టీం ఉంది, బాకా టీం ఉంది, చాలా చక్కటి టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఇండియా టీంకి కూడా సెలెక్షన్స్ జరుగుతాయి నేషనల్స్లోనే. ఇంత చక్కటి టోర్నమెంట్ మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఆర్గనైజ్ చేయడం మన బాచుపల్లి విలేజ్లో చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మనకి 60 టీమ్స్ వచ్చాయి, బాయ్స్ నుండి 30 అండ్ గర్ల్స్ 30 టీమ్స్ వచ్చాయి. అన్ని స్టేట్స్ నుండి మనకి 29 స్టేట్స్ ఉంటే ఒకటి సాయి టీం యాడ్ అవుతుంది. టోటల్ 30 టీమ్స్ బాయ్స్, 30 గర్ల్స్ టీమ్స్ వచ్చాయి. అండ్ 49th జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ ఇది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వాళ్ళ మదర్ స్మారకార్థకంగా, జ్ఞాపకార్థకంగా మనము కాసాని కౌసల్య ముదిరాజ్ గారి మెమోరియల్ టోర్నమెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ స్టేట్లో అయినా మనకి బాయ్స్ నేషనల్సే కానీ గర్ల్స్ నేషనల్సే కానీ జరుగుతాయి. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు ఇంత పెద్ద టోర్నమెంట్ని చేయడానికి కాసాని ముదిరాజ్ గారు ముందుకు వచ్చారు. బాచుపల్లి విలేజ్లో ఈ విలేజెస్ అందరూ కూడా చాలా పెద్ద మ్యాచెస్ చూసే అవకాశం దొరికింది. ప్రతి మ్యాచ్లో కూడా మనం చూస్తున్నాము, ఎక్కడైనా సరే విన్నర్స్, రన్నర్స్ అండ్ ట్రోఫీ మనకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టోర్నమెంట్ మనము ప్రైజెస్ చూస్తాము. కానీ ఇక్కడ మనము ఎవ్రీ డే మ్యాచ్లో విన్నర్, రన్నర్ అండ్ అఫీషియల్స్ అండ్ హెల్పింగ్ బాయ్స్ అందరికీ కూడా క్యాష్ అవార్డు ఇవ్వడం చూస్తున్నాము. ఇలాంటి ఎంకరేజ్మెంట్ మనము దేశంలో ఎక్కడ చూడము. మన తెలంగాణ రాష్ట్రంలో కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఉండడం, కబడ్డీకి ఇంత సేవ చేయడం చాలా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. మ్యాచ్లో క్యాష్ అవార్డ్సే కాకుండా ఓవరాల్ ఛాంపియన్స్గా నిలిచిన వాళ్ళకి మంచి ట్రోఫీతో పాటు, సర్టిఫికేట్స్తో పాటు 50,000 క్యాష్ అవార్డు లభిస్తుంది. అండ్ రన్నర్ అప్స్ టీమ్కి 25,000 లభిస్తుంది. టీం మొత్తానికి అది మన ఎవ్రీడే మాత్రం మనం ఎవ్రీ మ్యాచ్లో గెలిచినా ఓడినా కూడా వాళ్ళకి క్యాష్ అవార్డు ఇస్తున్నారు టు ఎంకరేజ్ దెమ్. కబడ్డీలో ఆడడం కోసం వాళ్ళకి ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకు కూడా ఏదో ఒకటి క్యాష్ అవార్డు రూపకంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా చక్కటి ఎంకరేజ్మెంట్ చూస్తున్నాము ఈ టోర్నమెంట్లో. ఈ టోర్నమెంట్లో మొత్తం సుమారు 58 టీములు రిపోర్ట్ చేసినాయి. ఆల్రెడీ నిన్న నుంచి ప్రారంభమైనటువంటి ఈ టోర్నమెంట్లో మొత్తం 108 మ్యాచ్లు ఆడతారు, అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. సో మనకి 54 మ్యాచెస్ బాయ్స్, 54 మ్యాచెస్ గర్ల్స్. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అంతా కూడా మేము చూస్తున్నాం. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ ఏంటంటే ఇది 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్. ఇక్కడ మంచిగా ఆట ప్రదర్శించిన వాళ్ళని ఇండియా టీం కోసం సెలెక్ట్ చేయడానికి కూడా సెలెక్షన్ కమిటీ ఉంది. ఇక్కడ 6 మెంబర్ కమిటీ ఏర్పాటు చేశాం. ఆ 6 మెంబర్ కమిటీ కూడా వాళ్ళని ప్లేయర్స్ అన్ని మ్యాచెస్ సెలెక్ట్ చేసి అందులో నుంచి ది బెస్ట్ వాళ్ళని ఇండియా క్యాంప్కి సెలెక్ట్ చేశారు.